విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సుదీర్ఘమైన తన నట జీవితంలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిల్లో అత్యధిక చిత్రాలు విజయం సాధించాయి. నంబర్ 1 హీరోగా, తిరుగులేని మాస్ కథానాయకుడిగా అవన్నీ ఆయన్ని నిలబెట్టాయి. అయితే ఆయన కెరీర్లో అపజయాలు లేకపోలేదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందడుగు వేశారు. ఘోరాతి ఘోరమైన ఫ్లాప్ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్లో 2 ఉన్నాయి. ఒకటి చంద్రహారం, మరొకటి కాడెద్దులు ఎకరం నేల. ఒకదానికి కమలాకర కామేశ్వరరావు, మరోదానికి జంపన్న దర్శకులు. తాము తీసిన పాతాళ భైరవి చిత్రం గల్లాపెట్టెను దండిగా నింపడంతో మళ్ళీ జానపదమే తీయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకునే భారీతనం తామే అందించాలని విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి ముచ్చటపడ్డారు. ప్రేక్షకుడికి 3-4 కలిపితే కానీ దొరకని ఆనందం, సంతృప్తి ఇచ్చేయాలని ఉవ్విళ్ళూరారు. అందుకే భారీ బడ్జెట్తో చంద్రహారం చిత్రం నిర్మించారు. ప్లానింగ్ లోపం, కథనం మీద ప్రభావం చూపి నాగిరెడ్డి, చక్రపాణిలకు భారీ నష్టం తెచ్చింది చంద్రహారం చిత్రం. పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్ను స్టార్ని చేస్తే, చంద్రహారం సినిమా ఆయన్ని విమర్శలకు గురి చేసింది. పాతాళ భైరవి చిత్రంతో ఈ సినిమాను పోల్చుకొని ప్రేక్షకులు పెదవి విరిచారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావుకి ఇదే తొలి సినిమా. సరిగ్గా 72 ఏళ్ల క్రితం విడుదలైన చంద్రహారం చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. విజయ సంస్థ నిర్మించిన తొలి చిత్రం షావుకారు అంతగా ఆడకపోయినా, 2వ చిత్రం పాతాళ భైరవి ఆ సంస్థకు కాసుల వర్షం కురిపించింది. ఆ అద్భుత విజయం అందించిన ఉత్సాహంతో వెంటనే 1 కాదు 2 చిత్రాలను ప్రారంభించారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. అందులో ఒకటి చంద్రహారం, మరొకటి పెళ్లి చేసి చూడు. పాతాళ భైరవి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ప్రమోషన్ చేస్తూ చంద్రహారం చిత్రం అప్పగించారు. పెళ్లి చేసి చూడు సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకుడు. తమ సంస్థలో కాంట్రాక్ట్లో ఉన్న ఎన్టీఆర్ను 2 చిత్రాల్లోనూ హీరోగా ఎంపిక చేశారు. గుణసుందరి కథా చిత్రంతో ప్రేక్షకుల అభిమానం పొందిన జూనియర్ శ్రీరంజనిని హీరోయిన్గా ఎన్నుకున్నారు. పాతాళ భైరవి చిత్రంలో ఒక నృత్య సన్నివేశంలో పాల్గొన్న సావిత్రికి ఎల్వి ప్రసాద్ రికమెండేషన్తో 2 చిత్రాల్లోనూ వేషాలు దొరికాయి. చంద్రహారంలో వ్యాంపు పాత్ర, పెళ్లి చేసి చూడు చిత్రంలో సెకండ్ హీరోయిన్. పాతాళ భైరవి చిత్రంలో నేపాళ మాంత్రికుడిగా అదరగొట్టేసిన ఎస్వి రంగారావుకు చంద్రహారంలో కీలకమైన మాలి వేషం ఇచ్చారు. రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, బాలకృష్ణ తదితరులు అంతా ఈ సినిమాలో ఉన్నారు. ఒకేసారి 2 చిత్రాలు నిర్మిస్తుండటంతో ఒకదానితో మరొకటి క్లాష్ రాకుండా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ వేశారు. 2 చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలో కూడా తీయాలని నిర్ణయించారు. అంటే ఒకే సమయంలో 4 చిత్రాల షూటింగ్స్ చేస్తున్నట్లు లెక్క. అందుకే ఆ లెక్క తప్పకుండా చాలా జాగ్రత్త వహించారు. ఈ 2 చిత్రాల్లో పెళ్లి చేసి చూడు చిత్రం మొదట ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా 1950 సెప్టెంబర్ 5న చంద్రహారం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్లో ఉండటంతో హీరోయిన్ శ్రీరంజని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారు. 61 రోజుల పాటు షూటింగ్ జరిగింది. కానీ రష్ చూస్తే తీసిన సన్నివేశాలు బాగా రాకపోవడంతో షూటింగ్ ఆపేశారు. స్క్రిప్ట్ సరిగ్గా లేదని మార్పులు చేయాలనుకుని 1951 జూన్లో చిత్ర నిర్మాణం ఆపేశారు. పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోతుంది. ఒకే సమయంలో 2 సినిమాలు, అందులో డబల్ వెర్షన్లు తీయడం కష్టమని చక్రపాణికి అర్థమైంది. అందుకే చంద్రహారం చిత్ర నిర్మాణానికి బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసి చూడు చిత్రాన్ని పూర్తి చేశారు. 1952 ఫిబ్రవరి 29న పెళ్లి చేసి చూడు చిత్రం విడుదలయ్యి హిట్ అయ్యింది. తమిళ వెర్షన్ కళ్యాణం పన్నిపార్ కూడా హిట్. అందుకే హ్యాట్రిక్ కొట్టాలని స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి 1952 ఏప్రిల్ 6న మళ్ళీ చంద్రహారం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. చంద్రహారం చిత్రం కోసం మొత్తం 52 సెట్స్ వేయడం విశేషం. వీటికే ఎక్కువ ఖర్చు అయింది.
ఇందులో పద్మనాభం, బాలకృష్ణ, జోగారావు, కేవీఎస్ శర్మ 7 వేషాలు వేశారు. ఒక సన్నివేశంలో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి రావడంతో అంతమంది దొరక్క స్టూడియోలో ఉండే కార్మికులు ఇతర యూనిట్ సభ్యుల్ని షాట్లలో నిలబెట్టి వర్క్ చేశారు. అలా అష్ట కష్టాలు పడి చంద్రహారం చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. 3 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న చంద్రహారం చిత్రం ఎట్టకేలకు 1954 జనవరి 6న విడుదలైంది. ఆ రోజుల్లో ఉదయం ఆటలు లేవుగా మ్యాట్ని ఆటతో చంద్రహారం చిత్రం ప్రదర్శన మొదలైంది. పావు గంటకే ప్రేక్షకులు ఆవలిస్తూ చిటికలు వేశారు. ప్రేక్షకులు అప్పటికి ఇంకా పాతాళ భైరవి మత్తులోనే ఉన్నారు. ఎన్టీఆర్ వస్తాడని, సాహసాలు చేస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చారు. సాహసాలు లేవు, ఫైట్స్ అస్సలు లేవు. సినిమాలో ఆయన 10 రీళ్లు ఆయన నిద్రపోతూనే కనిపించారు. మిగిలిన రీల్స్లో చెంచలగా నటించిన సావిత్రి చెలరేగిపోయి బెదిరిస్తుంటే ఎన్టీఆర్ బెక్క మొహం వేసుకుని చూస్తుంటారు. ఇక గౌరిగా నటించిన జూనియర్ శ్రీరంజని అదే పనిగా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాట పాడుతూ కనిపిస్తూ ఉంటుంది. సాహసం సాయరా డెబ్బగా అంటూ పాతాళ భైరవి చిత్రంలో అదరగొట్టేసిన ఎస్వీఆర్ చంద్రహారం చిత్రంలో చిత్తూరు వి నాగయ్య గారి టైపు సాధువు వేషం వేసి కనిపిస్తే ప్రేక్షకులకు చిర్రెత్తిపోదు. అందుకే చంద్రహారం చిత్రాన్ని ఏకగ్రీవంగా అందరూ తిరస్కరించారు. సినిమా విడుదల రోజున నెల్లూరు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి. అక్కడ శేష్ మహల్ థియేటర్లో చంద్రహారం చిత్రం ఆడుతోంది. ఫస్ట్ షోకి వెళ్ళారు. థియేటర్లో సినిమా నడుస్తుంది. కానీ ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. అందరూ నిద్రలో జోగుతున్నట్టే అనిపించింది. ఇంటర్వెల్ అయింది. నాగిరెడ్డి, చక్రపాణిలను గుర్తుపట్టి సెకండ్ హాఫ్లోనన్నా కథ ఉంటుందా, హీరో నిద్ర లేస్తాడా లేదా అని కొందరు ప్రేక్షకులు అడిగేసరికి నిర్మాతలిద్దరికీ సీన్ అర్థమైపోయింది. సినిమా తన్నేసిందని. ఏ సినిమా పూర్తిగా చూడకుండానే మద్రాసుకు తిరుగు ప్రయాణం అయ్యారు. మర్నాడు ఆఫీసులో నాగిరెడ్డి, చక్రపాణి కూర్చొని సినిమాలో ఏ తప్పులు జరిగాయో రివ్యూ చేశారు. ఆ తప్పులకు 25 లక్షలు పరిహారంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. చంద్రహారం పరాజయంతో నాగిరెడ్డి చాలా కాలం వరకు మామూలు మనిషి కాలేకపోయారు. చక్రపాణి మాత్రం స్పోర్టివ్గా తీసుకున్నారు. ఎవరైనా అడిగితే ఎట్టపోద్దయ్యా, ఇంటి వాడు సగం సినిమా అంతా నిద్దట్లోనే ఉంటాడయ్యే, మరి సినిమా కునికేయక ఏమవుద్ది అనేవారు. హిట్ అయిన నిర్మాత కనిపిస్తే మా చంద్రహారం కన్నా మీ పిక్చరే బాగుందయ్యా, మాకు ఈ పాలి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుద్దులే అని చమత్కరించేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.